నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న అండ్ సుదర్శన్ అన్న శ్యామ్తో కలిసి. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. తిరుపతి అన్నని ఇంకెన్ని రోజులు విచారణ చేస్తారని చెప్తా ఉన్నది కోర్టు. అయితే తిరుపతి అన్న చేసిన కార్యక్రమం లేకపోతే రాధాకిషన్ రావు ఈ బ్యాచ్ చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఎన్ని రోజులు విచారణ చేస్తారని కోర్టు అడుగుతూ ఉంది. దయచేసి న్యాయస్థానం కూడా వీళ్ళు ఎన్ని రోజులు ట్యాపింగ్ చేసిరో బయట పెడితే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి అరాచకం అంతా ఇంత కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేక చట్టాలను అమలు చేసిరు, ఏది హిడెన్ చట్టాలను వీళ్ళందరూ కలిసి. అందుకోసమే వీళ్ళని ఎట్టి పరిస్థితిలో బయటికి రానియకూడదు. వీళ్ళు చేసిన పాపాలన్నీ ఇన్ని కావు. ఇంకా ఈ వ్యవహారం ఇట్లా ఉంటే ఈ నెల 5వ తారీఖు నాడు అంటే ఎల్లుండి ఏది గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి జేకే కన్వెన్షన్లో బీసీలకు సంబంధించినటువంటి ఎవరైతే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకుంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళకు 1 డే అసలు ఎలా గెలవాలి, గెలవడం కోసం మన ముందున్న ఆప్షన్స్ ఏని వీటన్నిటిని కూడా పలువురు ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ తర్వాత మేధావులతోని ప్రొఫెసర్లతోని ఇంటలెక్చువల్స్ తోటి వాళ్ళకు ఒక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఇక ఈ వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడే భోజన వసతితో పాటు మిగతా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా లోకల్ బాడీస్లో బీసీలు గెలిచి తీరాలి. గెలవాలంటే ఏం చేయాలి? ఇదే 5వ తారీఖున జరిగేటువంటి సమావేశంలో జరగబోతా ఉంది. సో ఇక చాలామంది బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమాలు తలకెత్తుకుంటా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శుభోదయం. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నారో సమాజానికి తెలుసు, అందరికీ తెలుసు. ఇంకొక ఆయన భారతీయ జనతా పార్టీ ఆయన దిగుతాడు, రేపు ఇంకొక ఆయన దిగుతాడు, ఇంకొక ఆయన దిగుతాడు. కానీ ఈ దేశంలో కులగణన చేయాలని చెప్పి లొల్లి పెడుతున్నటువంటి వర్గాలను పట్టించుకోకుండా భారతీయ జనతా పార్టీ డ్రామాలు ఆడుకుంటూ బీసీల మీద ప్రేమ ఒలకబోస్తూ ఉంది. ఎస్సీలను లెక్క పెడతారట, ఎస్టీలను లెక్క పెడతారట, మైనార్టీలను లెక్క పెడతారట, కానీ ఈ బీసీలను మాత్రం లెక్క పెట్టరట. వాళ్ళ కథ చూడ్రి. సో వాళ్ళ కథ అట్లా ఉంటాయిగా. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు